వెల్కమ్ టు మై ఛానల్ గోష్విట్ బై వివిఆర్. ఇది మన సెకండ్ రా వీడియో. ఈరోజు మన పుష్ వర్కౌట్ సెషన్ ఉంది. దీంతో మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే ప్రీ తీసుకున్నా, ఇంకా వార్మప్ చేసి మన వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. మీరు అందరూ అనుకోవచ్చు నేను పెగ్ డెక్ ఫ్రైసే స్టార్టింగ్లో ఎందుకు చేస్తా అని చెప్పి. ఇది చేయడం వల్ల నాకు షోల్డర్ ఇంజరీ ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. నేను పాస్ట్ 1 year నుంచి పెగ్ డెక్ ఫ్లైస్ నా వార్మప్లో పెట్టుకున్నా. నాకు ఎంత హెవీ బెంచ్ చేసినా షోల్డర్ ఇంజరీ ఎప్పుడు కాలేదు. మీకు కూడా షోల్డర్ పెయిన్ వస్తే పుష్ వర్కౌట్ చేసినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి, మీకు కూడా రాదు. ఫ్లాట్ బెంచ్తో నా ఫస్ట్ వేరియేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఈచ్ సైడ్ 25 kgs ఉంది, మొత్తం 50 kgs. లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. నేను ఏదైనా 2 sets పర్ఫామ్ చేస్తా. ఇది ఫ్లాట్ బెంచ్లో నా ఫైనల్ సెట్. ఇంకొక 10 kgs యాడ్ చేసిన. అందరూ ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్తో వర్కౌట్ స్టార్ట్ చేస్తారు, బట్ నేను ఈసారి ఫ్లాట్ బెంచ్తో స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఈసారి నా మిడ్ సెక్షన్ ఫోకస్. అండ్ నా సెకండ్ వేరియేషన్ ఇంక్లైన్ బెంచ్. దీంట్లో నేను డ్రాప్ సెట్స్ చేస్తాను అనమాట. 4 sets పర్ఫామ్ చేస్తా, సింగిల్ వేరియేషన్ పర్ఫామ్ చేస్తా. అండ్ వెయిట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసి ఫార్మ్ అండ్ టెక్నిక్ పైన ఫోకస్ చేస్తా. ఎవరైతే మీ ఇంక్లైన్ చెస్ట్ గ్రో చేద్దాం అనుకున్నారో వాళ్ళు మీకు ఏదైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో అది ఫాలో అవ్వండి. నేనైతే మా జిమ్లో ఇంక్లైన్ చెస్ట్ ప్రెస్ మిషన్ ఉంటుంది. నేను వీక్లో ఒక 2 times అయినా ఇది పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రైసిప్ పుష్ డౌన్. నేను చాలామంది బిగినర్స్ ట్రైసిప్ పుష్ డౌన్ చేసినప్పుడు ఇవే మిస్టేక్స్ చేస్తారు. మిస్టేక్స్ ఏంటంటే చాలామంది పుల్ చేసుకున్న తర్వాత ఆర్మ్ని కంప్లీట్గా బ్యాక్కి స్ట్రెచ్ చేస్తారు. అప్పుడు ఎక్కడికి స్టాప్ చేస్తారు? మీ థైస్ దగ్గరనే స్టాప్ చేస్తారు. ఫుల్లీ ముందుకి ఎక్స్టెండ్ చేయాలన్నమాట. అప్పుడు మన ట్రైసిప్ కంప్లీట్గా కాంట్రాక్ట్ అవ్వదు. అసలు యాక్చువల్ ట్రైసిప్ పుష్ డౌన్ ఎలా చేస్తారంటే నేను ఇప్పుడు చెప్తా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మీ షోల్డర్స్ రిట్రాక్ట్ చేసి లెగ్స్ని లైట్గా బెండ్ చేయాలి. బెండ్ చేసి మీ హిప్ని కొంచెం అవుట్ చేయాలి. మీ పుల్ చేసిన తర్వాత మీ షోల్డర్స్ని లాక్ చేసి ఓన్లీ మీ ఫోర్ ఆర్మ్ని కిందికి పుష్ చేయాలి. ఇంకో ఇలా పుష్ చేసినప్పుడు మీకు నోటీస్ చేసిరా కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది మీ ట్రైసెప్స్. అప్పుడు ఫుల్లీ కాంట్రాక్ట్ అవుతుంది. మీరు ఫోర్ ఆర్మ్ లెవెల్లో వచ్చి పుష్. ఎప్పుడైనా ఎల్బోస్ లాక్ చేయకండి, జల్లకి ఇవ్వకండి, ఓన్లీ కంట్రోల్ చేయండి వెయిట్ని. మనం కెమెరా కోసం 2 ఇంపార్టెంట్ పర్చేస్ చేసినాం, ఎసెన్షియల్స్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ బ్యాటరీ ఉంది, అది 1080 mAh బ్యాటరీ. అది లాంగ్ డ్యూరేషన్కి మనకి సపోర్ట్ చేయట్లే. అందుకనే మనం డిజిటెక్ వాళ్ళది ఒక బ్యాటరీ పర్చేస్ చేసాం, 2100 mAh 50 wattsది. ఇదొకటి. ఇంకా మన దరిద్రం మనకి ఎక్కువనే కాబట్టి ఉన్న మైక్ కెమెరాకి కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. ఇది పాత మైక్. ఇది టైప్ సి టు టైప్ సి మైక్ సెట్ అవ్వట్లేదు. అందుకనే సేమ్ వీళ్ళ బ్రాండ్దే ఇంకొకటి మైక్ పర్చేస్ చేసినాం.
ఇప్పుడు తీసుకున్న కొత్త మైక్లోనే రికార్డ్ చేస్తున్నా. క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి, నేను నీకు మీ డిఎం చేస్తాను లింక్. ఇది నా పుష్ వర్కౌట్లో ఫైనల్ వేరియేషన్. నేను మిలిటరీ ప్రెస్తో క్లోజ్ చేస్తున్నా. చెస్ట్కి ఒక 3 వేరియేషన్స్ చేసిన, షోల్డర్కి ఒక వేరియేషన్ చేసిన. ఇది నా కంప్లీట్ పుష్ వర్కౌట్. మీరు కావాలంటే మీరు ఫాలో అయ్యి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో, అండ్ సబ్స్క్రైబ్ చేయండి గోస్ట్ ఫిట్ బై వివిఆర్.